ఇక్కడున్న ప్రతి అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నా, ఇక్కడున్న ప్రతి అవ్వాతాతని అడుగుతా ఉన్నా, ఇక్కడున్న ప్రతి సోదరుడిని ప్రతి స్నేహితుడిని అడుగుతా ఉన్నా, మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నా. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనంటే తనను ప్రేమించే ప్రతి అభిమాని, తనను ప్రేమించే ప్రతి కార్యకర్త, తనను ప్రేమించే ప్రతి నాయకుడు, తనను ప్రేమించే ప్రతి వాలంటీర్ కూడా, ప్రతి ఒక్కరూ కూడా కాలర్ ఎగిరేసి అదుగో మా నాయకుడు, మనసున్న నాయకుడు, మాట ఇస్తే తప్పేదే లేదు అని చెప్పి విలువలకు విశ్వసనీయతకు మా నాయకుడు ప్రతీక అని చెప్పి మీ బిడ్డలాంటి నాయకుడు కావాలా, లేక చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసేందుకు రంగురంగుల హామీలతో కేజీ బంగారం అంటాడు, బెంజ్ కార్ అంటాడు, సూపర్ 6 అంటాడు, సూపర్ 7 అంటాడు, రంగురంగుల హామీలతో మేనిఫెస్టోని తీసుకొచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసి ప్రజలతో పని లేదు, ఎన్నికలు అయిపోయాయి కదా అని చెప్పి మర్చిపోయే ఆ చంద్రబాబు నాయుడు గారి మాదిరి రాజకీయాలు చేస్తే, ఆ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఆయన పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కానీ, ఆయనను అభిమానించే ఎవరైనా కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కనీసం ఓటడిగే నైతిక హక్కు కూడా వాళ్ళకు ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీ అందరికీ అందుకే చెప్తా ఉన్నాను, మీ బిడ్డ అబద్ధం ఆడడు, మీ బిడ్డ మోసం చేయడు, మీ బిడ్డ మాట ఇచ్చాడు అని అంటే ప్రతి పేదవాడికి తోడుగా ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పటికే అమలు చేస్తా ఉన్న పథకాలన్నీ కూడా కొనసాగిస్తాం. మరిన్ని అడుగులు వేయగలిగిన ప్రతి చోట కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను, మన 5 ఏళ్ల పాలనలో, మన 58 నెలల ఈ పాలనలో మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేశాం. భవిష్యత్తులో కూడా వెసులుబాటును బట్టి మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా కూడా ప్రతి ఇంటికి కూడా చేయగలిగిన మంచంతా కూడా చేస్తాను అని మీ బిడ్డ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డ నేను ఇంత నిజాయితీగా మంచి చేసి మీ ముందర నిలబడ్డా. మరి చంద్రబాబు పరిస్థితి ఏమిటి? బాబు ఎలాంటి వాడు? మరోసారి బాబు నమ్మచ్చా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అందుకనే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా? 2014 కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అన్నది ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దామా? 2014లో ఇదే చంద్రబాబు కూటమిగా ఏర్పడి